హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్టైమ్స్ రైస్ కుక్ చేసేసి నెక్స్ట్ కర్రీ ఏంటి వండాలా అని థింక్ చేసేస్తూ ఉంటాం. సో థింక్ చేయడం అయితే ఆపేసి ఇలా అయితే ట్రై చేసేయండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, స్వీట్ కార్న్స్, ఇంకా ముందుగా నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఐ ఫ్లేమ్లో అయితే వేపుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయినాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ టమాటీ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్, ధనియాల జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకుని ఒకసారి అయితే మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఇవి మగ్గినాక ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ముందుగా వండబెట్టుకున్న మనం రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకుని ఇలా కలుపుకొని ఆనియన్ విత్ లెమన్ కాంబినేషన్లో సర్వ్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.